మీ మేడం భజన నిదానంగా చేసుకోండి. వాట్ ఈస్ దిస్ మేడం? తన వల్ల మీకు మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది కదా. బయట వాళ్ల వల్ల వచ్చే ఎన్ని సమస్యలైనా తట్టుకోగలం రామ్ కుమార్ గారు. కానీ మన వాళ్ళు పెట్టే బాధని తట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళని వదులుకోలేము, బాధని భరించలేము. ముందు మీరొకసారి ఆవిడ అడిగిన డీటెయిల్స్ అన్ని రెడీ చేయండి. షూర్ మేడం. మరి ఈ నోటీస్ సంగతి ఏం చేస్తారు? ఐ విల్ డిస్కస్ విత్ గాయత్రి గారు. ఏం చేశారు మీరు? మీకు కావాల్సిందే కదా. కానీ లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అసలు మీరెందుకు లీగల్ నోటీస్ పంపించారు? అది నా పేరు మీద. ఎందుకంటే ఆస్తి దక్కాల్సింది మీకు. అప్పుడే చెప్పాను, నాకు పూర్తి స్వేచ్ఛనిస్తేనే ప్రొసీడ్ అవుతానని. కరెక్టే, కానీ సివిల్ మ్యాటర్స్ విషయంలో ఇలా లీగల్ గా ప్రొసీడ్ అయితే ఏమీ చేయలేం. మనము ప్రొలాంగ్ అవ్వడం తప్ప ఏ ఫలితం ఉండదు కదా. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీ సమస్యకి త్వరగా పరిష్కారం కావాలంటే, మీ ఆస్తి మీకు వీలైనంత త్వరగా తిరిగి రావాలంటే ఇలాంటి రిస్క్ చేయక తప్పదు. కానీ ఇంత రిస్కా? శివగామి అసలే తిక్కది. దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో నాకు తెలీదు. ఆన్సర్ ఇచ్చి తీరాల్సిందే కదా. కానీ శిశిరా, కంగారుపడకు. అది అంతా చూసుకుంటానని చెప్పాడు కదా. మీకు తెలియదు గాని ఫలితం దానంతటదే పరిగెత్తుకొస్తుంది. చూస్తూ ఉండండి. నాకు ఆ శివగామి గురించి భయం లేదు. ప్రాసెస్ ఎక్కడ లేట్ అవుతుందో ఏమో అన్న టెన్షన్ అంతే. ఈ మధ్య కోర్టులు కూడా ఫాస్ట్ ట్రాక్లో నడుస్తున్నాయి. మీకు ఎలాంటి సమస్య లేకుండా త్వరలోనే పనైపోతుంది. నువ్వు ఎందుకింత వరీ అవుతున్నావు? ఆది గారు అంతా చూసుకుంటారు, నువ్వు టెన్షన్ పడకు. ఆయనకి ఇలాంటి విషయాలు కొత్తేం కాదు. కానీ శివగామికి ఆ విషయాలేవి పెద్దవి కావు కదా. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక రివర్స్ గేమ్ ఆడి తీరుతుంది.